బ్రేకింగ్ న్యూస్. శ్రీశైలంకి భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో ఉధృతంగా ప్రవహిస్తోంది కృష్ణమ్మ. శ్రీశైలంలో 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు పర్యాటకుల సందడి ఎక్కువగా తాకుతోంది. పర్యాటకులు ఎక్కువగా శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరకు వచ్చి శ్రీశైలంలో నీటిని విడుదల చేసే దృశ్యాలను చూస్తూ ఉన్నారు. వీకెండ్ కావడంతో ఈరోజు భారీగా పర్యాటకులు తరలివచ్చారు. శ్రీశైలం రహదారిపై తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శ్రీశైలంలో గేట్లను ఎత్తిన తర్వాత ఆ అందాలను చూడటానికి రాత్రి సమయంలో అయితే మువ్వన్నెల జెండా కాంతుల్లో 3 రంగుల్లో శ్రీశైలం డ్యామ్ నుంచి నీరు దిగువకు వెళుతూ ఉంటే అక్కడ తెల్లటి పొగమంచులా ఏర్పడిన ఆ పొగమంచులో నుంచి ఆ అందాలను చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది. ఆ దృశ్యాలను చూడటానికి భారీగా ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. రాత్రి సమయంలో శ్రీశైలం డ్యామ్ దగ్గర నీరు దిగువకు ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఇంత అందంగా కనిపిస్తోంది. పైగా అక్కడ డ్యామ్ దగ్గర ఉన్న లైట్లకు తోడు వాహనాల లైట్లు కూడా మరింత అందాన్ని కలగజేస్తోంది. కానీ శ్రీశైలంకి వస్తున్న పర్యాటకులకు మాత్రం ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. చూడటానికి అందంగా కనిపిస్తున్న వాళ్ళంతా ట్రాఫిక్లో కొంచెం ఎవరైతే శ్రీశైలం డ్యామ్ దగ్గరే వాళ్ళ వెహికల్లో ఉండిపోయిన అందాలను చూస్తూ అలా ఉన్నారు. కానీ ఇంకా ఎవరైతే ఆ ఘాట్ రోడ్లో ఉండిపోయారో వాళ్ళకి కొంత ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అసలు కదలటానికి అవకాశం లేదు. ఎందుకంటే వెళ్ళి వచ్చే వాహనాలు అదే రోడ్లో వెళ్లాల్సిన పరిస్థితి అక్కడ ఉంటుంది. దీంతో భారీగా సందర్శకులు అక్కడికి వస్తూ ఉండటంతో శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ట్రాఫిక్లో క్లియర్ చేయడానికి పోలీసులు కూడా అవస్థలు పడాల్సి వస్తోంది. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ప్రతి షిఫ్ట్కు 25 మందిని కేటాయిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలి అని పోలీసులు సూచిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. గత 5 రోజుల నుంచి శ్రీశైల జలాశయానికి ఒకవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి వరద పోటెత్తితే మరోవైపు శ్రీశైల జలాశయం కనువిందు చేస్తున్న ఈ గేట్లను చూసేందుకు జన ప్రవాహం పోటెత్తింది. పెద్ద ఎత్తున పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తున్నారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం శ్రీశైలం జలాశయం మీద కృష్ణమ్మ పర్వళ్ళు దుక్కుతూ దిగువకు వెళ్తున్నటువంటి ఆ హొయలులుకుతూ వెళ్తున్నటువంటి పర్వళ్ళను చూస్తూ ఉన్నాము. శ్రీశైలం జలాశయం గేట్లు 10 గేట్లు ఎత్తి 20 అడుగులు పైకి లిఫ్ట్ చేసి సుమారుగా 5,27,408 క్యూసెక్కుల వాటర్ దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ దిగువకు పెద్ద ఎత్తున కూడా వాటర్ ప్రవాహం ఆ పర్వళ్ళు దుక్కుతూ వెళ్తున్నది. ఇప్పటికే శ్రీశైల నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి డ్యామ్ పూర్తి స్థాయికి చేరుకున్న పరిస్థితి ఉంది. ఒక్క రోజులోనే 37 టీఎంసీల వాటర్ శ్రీశైల జలాశయానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు జూరాల నుంచి అటు సుంకేసుల నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం చూసుకున్నట్టయితే 4,81,246 క్యూసెక్కులు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీశైల జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.80 అడుగులకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి నీటి నిల్వలు చూసినట్లయితే 215 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మాత్రం 203 టీఎంసీల వరద ప్రవాహం శ్రీశైల జలాశయం నిండుకుండని తలపించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు కుడి ఎడమగట్టు కాలువలో విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతుంది. ఈరోజు వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున కూడా సుదూర ప్రాంతాల నుంచి శ్రీశైల జలాశయాన్ని చూసేందుకు పర్యాటకులు వచ్చినారు. మరోవైపు ట్రాఫిక్ కష్టాలు కూడా పెద్ద ఎత్తున వచ్చేటువంటి పర్యాటకులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి కొంతమంది పర్యాటకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లుంది ఇక్కడ వ్యూ? మేము వెనుకొండ నుంచి వచ్చామండి. వ్యూ బాగుంది. 10 గేట్లు ఎత్తారు, చూడటానికి వచ్చాము మేము. రాత్రి వచ్చి ఇప్పుడు దాకా కొద్దిగా ట్రాఫిక్ జామ్గా ఉంటే 2-3 గంటల టైం పట్టింది. చాలా బాగుంది, చూడటానికి ఆనందంగా ఉంది. ట్రాఫిక్ ఎన్ని కిలోమీటర్లు ఆగిపోయి ఉంటుంది? దాదాపు నాకు తెలిసి 10 కిలోమీటర్ల పైన ఆగి ఉంటుంది. ఎన్ని గంటలు పట్టింది మొత్తం? నాకు రావడానికి బైక్ మీద రావడానికి నాకు 1.5-2 గంటలు టైం పట్టింది. వెహికల్లో రావాల్సి వస్తే 3-4 గంటలు టైం ఎక్కువ పట్టింది. 10 కిలోమీటర్ల పైకి ఏంటంటే అన్ని కార్లు ఇవన్నీ వస్తున్నారు కాబట్టి కొద్ది టైం ఎక్కువ పట్టేటట్టు ఉంది. అది మరికొంతమంది మనతో పర్యాటకులు ఉన్నారు. చెప్పండి, శ్రీశైల జలాశయానికి వరద పోటెత్తింది. ఈ వ్యూ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? నాగర్కర్నూలు. ఎవరెవరు వచ్చారు? నేను మా ఫ్రెండ్స్తో వచ్చాను. ఈ వీకెండ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా అనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి మరి కొంతమంది ఫ్యామిలీతో కుటుంబ సభ్యులతో వచ్చినటువంటి వారంతా ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది వ్యూ? మేము కడతాల్ మండల్ నుంచి వచ్చినాం. వ్యూ చూస్తే చాలా బాగుంది. అలాగే ఇక్కడ చూడడానికి వచ్చిన భక్తులు కానీ
వేలాది సంఖ్యలో వాహనాలు నిలపడం జరిగింది. దోమలపేట నుంచి చూసుకుంటే పైన గుడి దాకా చాలా పబ్లిక్ ఉన్నారు. చాలా చూడడానికి మాత్రం చాలా బాగుంది, అనుభూతి పొందడానికి బాగుంది. లోపలపేట సైడ్ నుంచి ఇటు సైడ్ శ్రీశైలం రావడానికి ఎన్ని గంటల టైం పడుతుంది ట్రాఫిక్? ట్రాఫిక్ దాదాపు 2 గంటల టైం పడుతుంది. 2 గంటల సమయం పడుతుంది. మనతో మాట్లాడడానికి మరికొంత పర్యటకులు. ఎక్కడి నుంచి వచ్చారు బాస్? మేమా మార్గాపురం నుంచి అండి. బాగుంది, చాలా బాగుంది. ఎంతమంది వచ్చారు వీళ్ళు? ఆ? ఎంతమంది వచ్చారు? వచ్చాం. మేమా ఒక 10 మంది మేము వచ్చాం. ఫ్రెండ్స్ అందరం, Only youth of it? యూతే ఫ్రెండ్స్ అందరం వచ్చాం. అయితే వీకెండ్ చాలా హుషారుగా ఎంజాయ్ చేస్తున్నారు. అవును, చేస్తున్నాం. కాలేజ్ మానేసి వచ్చాం. చూడటానికి వచ్చాం. ఓకే, రేపు హాలిడే ఉంది, రేపు రావచ్చు. అవును, రేపు ఉంది, మళ్ళీ రేపు కానీ ఎక్స్ట్రా పెడతాం. ఓకే, కాలేజ్ డుమ్మా కొట్టి ఈ శ్రీశైల జలాశయానికి వచ్చాము. ఈ రోజుతో పాటు రేపు కూడా సండే కలిసి వస్తుంది కాబట్టి ఒకరోజు ముందుగానే వచ్చి ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవి చాలా మంది యూత్ కూడా బైక్ మీద సరదాగా చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. అయితే ట్రాఫిక్ కష్టాలు మాత్రం వచ్చేటువంటి పర్యాటకులకు తప్పనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు శ్రీశైల జలాశయంలో కుడిగట్టు ఎడమట్టు కాలంలో విద్యుత్ ఉత్పత్తి కూడా పెద్ద ఎత్తున కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఇవాళే శ్రీశైల జలాశయాన్ని చూసేందుకు నారా భువనేశ్వర్ కూడా రాబోతున్నారనేటువంటి సమాచారం ఉంది. మొత్తానికైతే శ్రీశైల జలాశయం వద్ద పెద్ద ఎత్తున పర్యాటకులు పోటెత్తుతా ఉన్నారు. మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరదతో శ్రీశైల జలాశయం నిండుకుండా కల్పిస్తుంది. ప్రకృతి అందాలతో పాటు కృష్ణమ్మ పర్వాలను చూసి ఇక్కడ వచ్చేటువంటి పర్యాటకులంతా కూడా బాగా ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వేడిజల చంద్రశేఖర్తో హుసేన్ RTV కర్నూలు. శ్రీశైల జలాశయానికి ఒకవైపు వరద పోటెత్తుంటే మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి గేట్లు చూడడానికి, కృష్ణమ్మ పర్వాలు చూడడానికి జనం పర్యాటకులు పోటెత్తినటువంటి పరిస్థితి. అయితే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం కలిగినటువంటి పరిస్థితి ఉంది. గంటల తరబడి వెయిట్ చేసేటువంటి పరిస్థితి. 10 కిలోమీటర్లు వెళ్ళాలి అంటే సుమారుగా 6-7 గంటలు కష్టపడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. మేడం చెప్పండి, ఈ ట్రాఫిక్లో ఏ సమయం నుంచి ఉన్నారు? ఏ సెప్టెంబర్ డ్యామ్స్ ఓపెన్ అయ్యాయి, అదొకటి, అండ్ దర్శనం 2 అవుతాయని చెప్పేసి నిన్న స్టార్ట్ అయిపోయాము. సాటర్డే సండే ఫుల్ రష్ ఉంటుందని ఫ్రైడేని వచ్చాం. బట్ స్టిల్ ఇంకా హారబుల్ ఉంది. ఘాట్ రోడ్లో మెయిన్గా హైదరాబాద్ నుండి వస్తున్నాం మేము. హైదరాబాద్ నుండి వచ్చింది ఒక ఎత్తు అయితే, ఈ ఘాట్ రోడ్లో ట్రావెల్ చేయడం ఇంకో ఎత్తు అయిపోయింది. కానీ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. డ్యామ్ ఓపెన్ అయిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాం. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది అయితే చాలా బాగుంది. కానీ ఇది ఒక్క ట్రాఫిక్ కొంచెం ఇష్యూస్ తగ్గిస్తే బాగుండు. ఇది ఒక్కటి కొంచెం సాల్వ్ అయిపోతే చాలా బాగుంది. కంపల్సరీ చూడాల్సింది, అందరూ రావాలి, చూడాలి. హైదరాబాద్ నుంచి రావడానికి ఎంత సమయం పట్టింది? ఇక్కడ నుంచి వెళ్ళకి ఎంత సమయం పట్టింది? హైదరాబాద్ రావడానికి ఒక 3 అవర్స్ పట్టింది. ఇది ఒక రావడానికి ఒక 3 అవర్స్ పట్టింది. ఇక్కడ నుంచి ఓన్లీ ఘాట్ సెక్షన్ కవర్ చేయడానికి 3 అవర్స్ పట్టింది మాకు. ఇప్పుడు వెళ్ళడానికి చూడాలి ఎంత టైం పడుతుందో. థ్యాంక్ యూ. ప్రధానంగా మనం చూస్తున్నాము, హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా రావడం 3 గంటల్లో చేరుకుంటే, కానీ ఈ ఘాట్ సెక్షన్ దాటడానికి మాత్రం 3 గంటలు పట్టేటువంటి పరిస్థితి ఉంది. అయితే ట్రాఫిక్ కష్టాలు మాత్రం పర్యాటకులకి చాలా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనం చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి దారికి సంబంధించి కేవలం చిన్న వే ఇది. ఇందులోనే 1 by 1 వెహికల్ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. తో కూడిన దారి ఉండడంతో పెద్ద వెహికల్స్ ఏదైనా వస్తే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఎయిర్ బస్ కానీ లేకపోతే ప్రైవేట్ ట్రావెల్, సూపర్ లగ్జరీ లాంటి బస్సులు వస్తే తప్పనిసరిగా ఆ మలుపుల్లో ఆగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారు పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయితే ఆగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు కనిపిస్తుంది ఇక్కడ మన కనుచూపు మేరలో ఈ శ్రీశైలం కుడిగట్టు కాలువ నుంచి ఎడమగట్టు కాలువపైకి అటు తెలంగాణ ప్రాంతానికి వెళ్ళాలంటే, హైదరాబాద్ వెళ్ళాలంటే పోయేటువంటి రహదారి అది. ప్రధానంగా మనం వ్యూ పాయింట్ వద్ద చూస్తున్నాము. వాహనాలు మొత్తం ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పక్కనే వచ్చినటువంటి పర్యాటకులంతా కూడా శ్రీశైల జలాశయం యొక్క అందాలను తిలకిస్తున్నారు. అక్కడ నీటి పర్వాలను చూసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాల పొంగును తలపించేటువంటి ఆ వ్యూని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రధానంగా ఈరోజు వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున కూడా పర్యాటకులంతా తరలిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు ఒకవైపు కుడిగట్టు కాలువలో ఉన్నటువంటి 2 పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అటు పైనుంచి కూడా కనిపించేటువంటి ట్రాఫిక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి వచ్చేటువంటి పర్యాటకులంతా చూసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కుడిగట్టు కాలువగా శ్రీశైలం వెళ్ళేటువంటి దారి మనకు ప్రధానంగా మనం చూస్తున్నాం. ఈ దారి ఇప్పటికే ఇక్కడికి RTV చేరుకోవడానికే సుమారు 2 గంటల సమయం పట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగినటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతసేపు నల్గొండ నుంచి అండి. ట్రాఫిక్ ఎలా ఉంది ఇక్కడ? ఇప్పుడు 2 గంటలకి అవస్థలు పడుతున్నాం. ఇక్కడ సౌకర్యాలు ఏం చేస్తలేరు. మొత్తం ఎవరిని పట్టించుకునే నిలబడుతున్నారు, చూస్తారు. చాలా మంది ట్రాఫిక్ జామ్ చేస్తారు మధ్యలో. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు ఇక్కడ. అంటే ట్రాఫిక్ జామ్ వెహికల్స్ పక్కన పెట్టిపోయిన వాళ్ళేగా? పెట్టిపోయిన వాళ్ళే. వాళ్ళు పర్యాటకులు ఇట్లా పెడితే పోలీసు శాఖ ఉండి పక్క తీపియాల.
వాళ్ళు తీపియక ఎవరు పట్టించుకోలేక ఈ రకంగా ఉంది. పొద్దున ఎన్ని గంటలకు 7:30కు అట్లా వచ్చినాం. ఈ టైం అయింది. ఉదయం నుంచి వచ్చినా ఇక్కడ కనీసం ట్రాఫిక్లో ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది, ఎక్కడ వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు పర్యాటకులు. పెద్ద ఎత్తున కూడా ఇబ్బంది పడతా ఉన్నాం, ట్రాఫిక్ కష్టాలు మాత్రం తీరడం లేదు. అదే రాత్రి వేళల్లో చూసినట్లయితే చాలా అందంగా కనిపిస్తుంది. ట్రాఫిక్ మలుపులు తిరిగినటువంటి ఈ రోడ్లన్నీ కూడా లైటింగ్ వ్యూ కనిపించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపుగా మనం నిన్ననే చూసాం, నిన్న రాత్రి సుమారు 10 కిలోమీటర్ల మేర ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఆ ట్రాఫిక్ స్తంభించిపోవడంతో పోలీసులు కూడా అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. వచ్చేటువంటి పర్యాటకులకు ఒకటే ఆర్టీవీ తెలియజేస్తుంది, మీ వాహనాలను రోడ్ సైడ్ పెట్టి మీరు ఎక్కడో వెళ్ళిపోద్దండి. మీరు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ట్రాఫిక్ ఎప్పటికప్పుడు క్లియర్ కావాల్సినటువంటి, అనుకోనటువంటి ప్రమాదం జరిగినా లేకపోతే 108 వాహనం వచ్చినా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వచ్చేటువంటి పర్యాటకులంతా కూడా వాహనాలు పక్కకు తీసుకెళ్లాలని ఆర్టీవీ విజ్ఞప్తి చేస్తుంది. ఆ రకంగా పోలీస్ శాఖ కూడా సహకరించాలని చెప్పేటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడం మరి కొంతమంది ట్రాఫిక్ కష్టాలు ఎలా ఉన్నాయి? ट्रैफिक में है ना, कितने टाइम से वेट कर रहे हैं? लगभग 1 घंटा हो गया है यहाँ पे। हाँ, 1 घंटा हो गया है यहाँ से। और यहाँ एक्चुअली मेन प्रॉब्लम ये है कि यहाँ नो पार्किंग में बंदे यहाँ अपनी गाड़ियों को पार्क करके जा रहे हैं और यहाँ कोई देखने वाला नहीं है, कोई प्रशासन नहीं देख रहा है यहाँ पे। ये समस्या है यहाँ की। हमने तो देखा नहीं पुलिस को कहीं भी यहाँ से ड्यूटी करते हुए, नहीं देखा कुछ भी। कोई पुलिस ड्यूटी नहीं कर रही यहाँ। ఒకవైపు ఆ పోలీసులు అక్కడ పనిచేస్తా ఉన్నా పూర్తి స్థాయిలో అంటే కిలోమీటర్ల మేర ఉన్నటువంటి మలుపుల రోడ్లో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో మాట మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, ట్రాఫిక్ ఎలాంటి సార్? ట్రాఫిక్ అయితే చాలా ఉంది కానీ మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మేము చాలా 300 దూరంకి వెళ్ళి వచ్చినాం సార్. మేము అయితే ఫుల్ హ్యాపీగా ఉంది. ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది. ఫుల్ హ్యాపీ, సంతోషం సార్ మేము అయితే. ఓకే సార్. ట్రాఫిక్ కష్టాలను చూస్తూ ఉన్నాము. శ్రీశైలంకి వచ్చేటువంటి భక్తులంతా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు ట్రాఫిక్ కిలోమీటర్ల మేర ఆగిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. గంటల తరబడి వెయిట్ చేసేటువంటి పరిస్థితులు అయితే ఆ శ్రీశైలం జలాశయం వద్ద ఉన్నటువంటి ఈ ఘాట్ రోడ్లో కనిపించేటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. సూపర్ లగ్జరీ బస్సు వచ్చింది. ఆ బస్సు మలుపు తిరగడానికి చాలా కష్టంగా డ్రైవర్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతి మెల్లగా వచ్చిన కిలోమీటర్ల మేర ఆగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోలీస్ శాఖ కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు పర్యాటకులు. ఇక్కడ మరోవైపు ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ట్రాఫిక్ కష్టాలు ఈ శ్రీశైల జలాశయానికి వరద పోటెత్తిన శ్రీశైలం గేట్లు లిఫ్ట్ చేసి దిగువకు నీరు వెళ్ళే పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కిలోమీటర్ల మేర ఆగిపోతుంది. సుమారుగా ఈ కుడిగట్టు కాలువ మీద ఉన్న ఘాట్ రోడ్స్ ఒక 10 కిలోమీటర్లు, అటు ఎడమగట్టు కాలువ మీద ఉన్నటువంటి ఘాట్ రోడ్లో ఒక 10 కిలోమీటర్లు, సుమారుగా 20 కిలోమీటర్లు ఆగిపోయేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ కష్టాలు మాత్రం వచ్చేటువంటి పర్యాటకులకి, వాహనదారులకి తప్పడం లేదు. దీన్ని పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించుకోవడానికి ప్రధానమైన కారణం ఒకవైపు వచ్చినటువంటి పర్యాటకులు రోడ్ సైడ్ వాహనాలు ఆపడం, మరోవైపు ఈ దిగువన మనం లింగాలగట్టుకు వెళ్ళేటువంటి దగ్గర ఫిషరీస్ ఎవరైతే ఉన్నారో ఆ చేపల కోసం వచ్చినటువంటి పర్యాటకులంతా కూడా ఆ ప్రాంతంలో రద్దీగా కొనసాగుతుంది. అక్కడ కనీసం 1 గంట 2 గంటలు దాటిపోయేటువంటి పరిస్థితి. కేవలం 1 కిలోమీటర్ దాటాలంటే 2 గంటలు సమయం పట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇబ్బంది పడుతున్నారు పర్యాటకులు, ఒకవైపు వాహనదారులు. మరోవైపు ఈ ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పెద్ద ఎత్తున కూడా పోలీసులు శ్రమించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి 10 కిలోమీటర్ల మీద ఆగిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కూడా ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ అంతా కూడా ఆ ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తారు. మనతో మాట్లాడడానికి స్థానికంగా ఉన్నటువంటి సీఏ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ట్రాఫిక్ కష్టాలు ఎట్లా ఉన్నాయి, అసలు ఏంటి ఇబ్బంది? ట్రాఫిక్ అనేది ఇక్కడ రోడ్స్ అన్కన్జెస్టెడ్గా సింగిల్ రోడ్ అయినందువల్ల ట్రాఫిక్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. దీనికి మేము రాత్రింబాలు మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగకుండా మేము మొత్తము చుట్టూ వెహికల్స్ 24 అవర్స్ మేము వెహికల్ అబ్జర్వ్ చేస్తూ మేము వెహికల్ క్లియర్ చేస్తున్నాం. కానీ వచ్చిపోయే పిలిగ్రిమ్స్ మాకు కొంచెం సపోర్ట్ చేసి వెహికల్ ఎక్కడంటే అక్కడ ఆపకుండా వాళ్ళు కూడా మాది బాధ్యతగా తీసుకొని ఆ వెహికల్ ఆపకుండా కొంచెం మాకు కూడా సపోర్ట్ చేసి మాకు వెహికల్ పార్కింగ్ ప్లేస్ లేనందున ఇక్కడ వాళ్ళు వీలైనంత వరకు వెళ్ళిపోయినకి ఇమీడియట్గా చూసుకొని వెళ్ళిపోతాడు. వచ్చిన వాళ్ళకు గంటల తరబడి నిలబడుతుంటే బ్యాక్ ఉండే వాళ్ళకు వచ్చే మిగతా వాళ్ళకు చూడడానికి ప్లేస్ లేకుండా పోవడంతో మాకు ట్రాఫిక్ సమస్య ఎక్కువైపోతుంది. ఇంకొకటి ట్రాఫిక్లో ఎక్కువ వెహికల్స్ క్లచ్ ప్లేట్స్ ఎగిలిపోవడం, దీనివల్ల కూడా ఎక్కువ బండ్లు ఆగిపోతున్నాయి. వాటన్నిటిని టోయింగ్ వేసి తెప్పించున్నాం. అంతేకాకుండా కింద లింగాలగట్ల కూడా ఫిషెస్ వాళ్ళకి గత 10 రోజుల నుంచి 10 డేస్ నుంచి చెప్తున్నాము, దయచేసి మీరు ఫిషెస్ కొట్టదని. వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. కానీ కొంచెం వాళ్ళు వచ్చే యాత్రికులు కొంచెం కంపల్సరీ కావాలని వాళ్ళు ప్రెజర్ చేసి చేపించడం, వాళ్ళు కూడా మాకు కొంచెం సహకరించకపోవడం వల్ల జరుగుతుంది. దయచేసి మాకు వచ్చే యాత్రికులు దయచేసి
ఈ సీనరీ చూడనీకి వచ్చిన వాళ్ళు దయచేసి ఫిషెస్ తినడం కానీ దానికోసం టైం వేస్ట్ చేస్తూ మాకు చాలా ఇబ్బంది పెట్టకుండా కొంచెం దయచేసి వాటిని కొంచెం అవాయిడ్ చేసి ఆ ఫిషెస్ కొట్టే వాళ్ళు కూడా మా కోసం అవాయిడ్ చేస్తే మాకు చాలా ఇబ్బంది లేకుండా మేము ఈ యొక్క ట్రాఫిక్ని కంట్రోల్ చేయగలము. సరే, వచ్చేటువంటి పర్యాటకులు ఎక్కడ వాహనాలు పెట్టొస్తే ట్రాఫిక్ కొద్దిగా కంట్రోల్ అయ్యే అవకాశం? ఇక్కడ ఇది ఒక డిసడ్వాంటేజ్ అంటే ఇది హిల్ ఏరియా కాబట్టి ఎక్కడంటే పార్కింగ్ ప్లేస్ ఫారెస్ట్లో ఇక్కడ పర్మిషన్ లేదు. ఇక్కడ పార్కింగ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే ఒక చోట పార్కింగ్ పెట్టి వెళ్ళి సీనరీస్ చూడడానికి ఛాన్స్ లేదు. వెహికల్లో పోతే చూస్తూ ఏదో ఒక నిమిషం ఆగి వెళ్ళిపోయినా మాకు ప్రాబ్లం ఉండదు. అది కూడా లేకుండా వెహికల్ ఆపేసి ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతున్నారు. దానివల్ల మాకు చాలా ఇబ్బంది చెప్తుంది. దయచేసి దాన్ని కొంచెం అందరూ కంట్రోల్గా పెట్టుకొని వెహికల్స్ కంట్రోల్ చేసుకొని వెహికల్స్ ఇమీడియట్గా వెళ్ళిపోయేటట్టుంటే బాగుంటుంది. అంటే ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి షిఫ్ట్ల వారిగా ఎంతమంది పోలీసులు సిబ్బంది ఇక్కడ పనిచేస్తారు? ఇప్పటికీ 25 మెంబర్స్ ఎస్పీ గారు పంపించారు. 25 మెంబర్స్ని పెట్టుకొని మేము ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాం. కానీ కొంచెం యాత్రికులు మా కోసం సహకరించాలి. మా వెహికల్స్ను వేరే పోలీసు వాళ్ళు చేస్తున్నారు. రాత్రి 11:30 వరకు మేము క్లియర్ చేసాము. 9కి తెలంగాణలో గేట్ క్లోజ్ చేశారు. కానీ అక్కడ నుంచి ఇక్కడికి రానికి దాదాపు 2 అవర్స్ మధ్యలో తినడం, ఎంజాయ్ చేయడం, దానివల్ల రాత్రి 12-1 o'clock వరకు ఇక్కడికి యాత్రికులు వస్తున్నారు. దయచేసి 9 కాడ క్లోజ్ చేసే 10 కల్లా ఇక్కడ క్రాస్ అయితే అక్కడ నుంచి ఇక్కడ రావడం. మాకు 10కి క్లోజ్ చేసే మరీ నైట్ మేము 24 hours చేయాలంటే మేము కూడా కష్టపడుతున్నాం. కాబట్టి వాళ్ళు 10కి ఇక్కడికి వచ్చేస్తే మేము ఆ వెహికల్ క్లియర్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము కూడా నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ తీసుకోగలం. ఫైనల్గా ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులకి ఏం చెప్పదాం? అయినా దయచేసి యాత్రికులు వచ్చిన వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ యొక్క సీనరీ చూసుకొని ఎక్కువసేపు వెయిట్ చేయకుండా వెంటనే వెళ్ళిపోతే మాకు కూడా సహకరిస్తుంది. వెహికల్స్ పార్కింగ్లో కనీసం డ్రైవర్ అన్న వెహికల్లో ఉంటే మేము ఆ డ్రైవర్కి చెప్పి వెహికల్ తిప్పగలం. కనీసం వెహికల్ ఆఫ్ చేసేసి డ్రైవర్ కూడా అక్కడ డ్రైవర్ వెహికల్లో లేకుండా వెళ్ళిపోతున్నారు. దానివల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి డ్రైవర్ అన్న వెహికల్లో పెడితే మేము వాళ్ళని చెప్పి పక్కకు తడిపించుకుంటాం. విఐపీలు వచ్చినప్పుడు ఈ ట్రాఫిక్లో నిలబడిపోతే ఏంటి పరిస్థితి? విఐపీ వచ్చినప్పుడు మేము చాలా మటుకు మేము కంట్రోల్ చేస్తున్నాము. విఐపీ కూడా వచ్చే వారికి ఇన్ఫార్మ్ చేస్తున్నాము. చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ వాళ్ళు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళు కొంచెం అడ్జస్ట్ చేస్తున్నారు. కాబట్టి మాకు విఐపీ వల్ల కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈరోజు ఎవరైనా వస్తున్నారు సార్ విఐపీస్? ఈరోజు ఇక్కడ ఎవ్రీడే విఐపీస్ వస్తూనే ఉంటారు. ఎవ్రీ ఫ్రైడే, సాటర్డే, సండే, మండే ఈ 4 days చాలా ట్రాఫిక్ ఈ రోజు కదా ఎక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు ఇంకా సీనరీ వాటర్ వదిలేరు కాబట్టి ఇంకా విఐపీస్ ఎక్కువ మంది వస్తారు. ప్రధానంగా ఇక్కడ శ్రీశైలం జలాశయానికి వచ్చేటువంటి వారంతా కూడా నిబద్ధతతో ఉండాలి. వచ్చేటువంటి వారు సీనరీ చూసుకున్న వెంటనే వెళ్ళిపోతే ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి లేదు. అయితే ట్రాఫిక్ పార్కింగ్ పెట్టుకోవడానికి వెహికల్స్ లేకపోవడం వల్లే ఇలాంటి కష్టాలు వస్తూ ఉన్నాయి. అయినా ప్రతి షిఫ్ట్లో 25 మంది పోలీసులను పెట్టి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేసేటువంటి పరిస్థితి. అయితే విఐపీలు వచ్చిన సమయంలో అంతా మరింతగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు ముందస్తుగానే చెప్తా ఉన్నాం, వాళ్ళు కూడా సహకరించేటువంటి పరిస్థితి ఉందని వారు కూడా సహకరించే పరిస్థితి అని చెప్పేటువంటి పరిస్థితి. అయితే ఆర్టీవీ ఒకటే చెప్తుంది, వచ్చేటువంటి పర్యాటకులంతా కూడా ట్రాఫిక్ కష్టాలు పడకుండా ఉండాలంటే వచ్చేటువంటి వాహనాలు మీరు వాహనాల్లో వస్తారు, ఆ వాహనాలు రోడ్ సైడ్ ఆపకుండా కాస్త ఫ్రీగా ట్రాఫిక్ వాహనాలు వెళ్ళేలాగా పార్కింగ్ చేసుకోవాలని ఆర్టీవీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ, కర్నూలు.